హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఇది వచ్చేసి ఈరోజు ఉదయం తీసిన వీడియో అండి. ఈరోజు శనివారం కదండి, చాలా బిజీగా ఉంటుంది అందరికీ కూడా. శనివారం అయితే ఒకవైపు పూజ చేసుకోవాలి, ఒకవైపు అయితే బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేయాలి. వెనకాల ఉన్న వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు, మనకేమో ఫుల్ హడావిడిగా ఉంటుంది. నేనైతే ఒకవైపు అయితే చట్నీ కేపుతూ ఇంకో వైపు అయితే దోశలు వేస్తూ ఇంకో పొయ్యి మీద అయితే దోశలు వేస్తున్నానండి. వేస్తూనే దేవుడి దగ్గర అది సదురుకు చెట్టుకున్నాను. ఈలోగా ఆయన వచ్చి పూజ చేసుకున్నారు. ఆయనకైతే అట్లేసి ఇచ్చేసాను. చట్నీ కూడా చేసేసి మిక్సీ పట్టేసి చట్నీ అట్లు వేసి ఇచ్చేసాను. వేసి ఒక పొయ్యి మీద ఇంకెందుకు కాఫీ టీ కూడా పెట్టేస్తే ఒక పని అయిపోద్ది కదా అనేసి టీ కూడా పెట్టేసి ఆయనకి టీ ఇచ్చేసాను. ముందుగా ఆయనకి టీ తాగడం అలవాటు అండి. ముందు టిఫిన్ కన్నా ముందు టీయే తాగుతారు. టీ తాగిన తర్వాత నేను వెళ్ళి దేవుడి దగ్గర పూజ చేసేసుకుని అంతా కంప్లీట్ అయిన తర్వాత బయట పూజ కూడా చేసుకున్నానండి. ఈరోజు స్పెషల్గా అంటూ ఏం పెద్దగా ఏమీ పూజలు ఏం చేయలేదు. మామూలుగానే ఎప్పుడులాగే దండం పెట్టేసుకున్నాను. దేవుడి దగ్గర ప్రసాదాలు అది ఏమీ ప్రిపేర్ చేయట్లేదండి ఈ భజనంగా హెల్త్ బాగోక. ఈరోజు అయితే ఖర్జూరం కిస్మిస్ ఉంటే అలా దండం దేవుడి దగ్గర ప్రసాదం కింద పెట్టేసి దండం అయితే పెట్టేసుకున్నామండి ఇద్దరం కూడాను. శుక్రవారం, శనివారం, సోమవారం మొత్తం 3 చేస్తాను. శనివారం, సోమవారం అయితే ఇద్దరం చేస్తాము. ఇద్దరం కూడా పూజ చేసుకుంటామండి దేవుడి దగ్గర. ఎప్పుడు కూడా ఇంతే. ఎన్ని చేసినా ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించాలని కర్మ అనేది ఎప్పుడు ఒకటి ఉంటుంది కదండి. ఆ కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు. అలా ఎవరు చేసినది వాళ్ళు అనుభవించుకోవాలంటారు. అది ఈ జన్మలో చేసినా కానీ ఓకే.